ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేతనే నాకు అప్పగించబడినది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగుడు, కుమారుడును గాక కుమారుడు ఎవడని ఆయనను బయలుపరచనుద్దేశించినో వాడును గాక మరి ఎవడను తండ్రిని ఎరుగడు. ఇప్పుడు యేసయ్య దేవుడు ఈ సమాచారాన్ని చెప్పమంటున్నారని చెప్తున్నారు. తండ్రి అయిన దేవునికి ఏం తెలుసో ఆ సంగతులన్నీ యేసయ్యకి తెలుసు అని, ఆ విషయాలు తనకు తెలుసునని తండ్రిని యేసయ్యకి తెలుసు అని ప్రకటిస్తున్నారు. దేవుడు అన్నిటినీ తెలిసినవాడు. ఆయన తన కుమారుడైన యేసుకు అన్నీ అప్పగించాడు. ఎవరికి యేసు కుమారుడని నిజంగా తెలియదు, తండ్రికి తప్ప. ఇది యేసుక్రీస్తు మరియు దేవుని అయిన తండ్రి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధమని స్పష్టంగా చెప్తున్నారు. వారు పరస్పరం సంపూర్ణంగా తెలుసుకున్నారు. తండ్రి సమస్త సత్యాన్ని, సమస్త విషయాలను కుమారుడైన యేసయ్యకు వెల్లడించారు. వారు త్రియేక దేవుడిలో భాగమై ఒకటిగా ఉన్నారు, పరిశుద్ధాత్మతో కలిసి. వారు ఒకరికొకరు విడివిడిగా ఉన్నట్టు కూడా ఉన్నారు. ఇది ఒక గొప్ప మర్మం, అయినప్పటికీ గొప్ప ప్రకటన కూడా. యేసు తనను విన్నవారికి తాను ఎవరో దాచడం లేదు. ఆయన తాను దేవుని కుమారుడని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. యేసు భూమిపై ఉన్న ప్రజలకు తండ్రిని తానే వెల్లడించగల శక్తి మరియు అధికారం కలిగి ఉన్నారని ప్రకటిస్తున్నారు. నిజానికి మానవులకు దేవునికి తండ్రిని తెలుసుకోవడం కోసం ఈ విశ్వాసంలో ఒకటే మార్గం, యేసు ద్వారానే. ఆయనతో సంబంధాన్ని ప్రారంభించడం ద్వారా మాత్రమే సాధ్యం. ఆమేన్.